న్యూస్ అలర్ట్స్. సినిమా వాళ్ళ కంటే జగన్ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లకు సంబంధించి హడావిడి తప్ప జగన్ నాటి వాళ్ల కంటే ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారి దగ్గర డబ్బు ఎక్కువేమీ ఉండదని అన్నారు. వరద బాధితులకు సహాయం అందించడానికి చాలా మంది ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. దాతలు ఇచ్చిన డబ్బును బాధితుల కోసం పారదర్శకంగా ఖర్చు చేస్తామని చెప్పారు. సంపాదించే డబ్బులు కంపారిటివ్లీ నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి అంటే 10 లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు ఉండదు, అది తేడా. సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది, డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు 1,64,000 మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడంటే ఎక్కడో పారదర్శకత ఉంది, మేము ఇస్తాం, ఆ డబ్బు వెళ్తుంది. అది ఒక 10 కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చినా అది ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, ముందు ఎఫెక్టెడ్ 400 పంచాయతీల్లోకి నేను ఒక పంచాయతీ ₹1,00,000 చొప్పున నేను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం. ఇట్స్ వే ఆఫ్ డొనేషన్. ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్, నా డబ్బు కూడా ఇన్వాల్వ్. అది ఎలా వెళ్తుంది? సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి, లేదంటే చాలా పనులు ఉంటాయి, చిన్న రోడ్లు కావచ్చు, పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ నేనేమంటాను ₹1,00,000 మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీల ఉదాహరణకి 220 పశువులు చచ్చిపోయినాయి. ఈ 220 పశువులకి ఈ 400 పంచాయతీలు జరిపి ఈ పశువులే కొనండి, నా బడ్జెట్ ఇది, నా ఇచ్చే డబ్బు అంతా ₹1,00,000 ఆ గ్రామంలో 10 పశువులు చనిపోతే 10 పశువులు కొనండి. లేదంటే నేను ఇచ్చే ₹1,00,000 ఎన్ని పశువులు వస్తాయి అన్ని పశువులు. ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యూన్గా అది వెళ్ళింది అనుకోండి, నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉంటుంది. అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం. అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే మేబీ ఇది హడావిడి, లేదంటే నిజంగా చాలామంది చిత్ర పరిశ్రమ చాలామంది ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకోండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను. ఇది ప్రత్యేకమైన పరిస్థితులు, ఇది మన నేల, మన రాష్ట్రం, ఇది మనం కాపాడుకోవాలి. అందుకని అందరినీ మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హైదరాబాద్ గణేష్ ఉత్సవ అడహక్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను బుధవారం కలిశారు. వినాయక చవితి మొదటి రోజు పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి, 3 గంటలకు గవర్నర్ పూజా కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇతర మంత్రులు మిగతా అందరూ కూడా వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టాము. అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని 70 సంవత్సరాలు జరుపుతున్నటువంటి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు. వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తానని వారు చెప్పినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. కాబట్టి ఈరోజు 70 సంవత్సరాలంటే పూర్తి చేసుకుంటున్న ఇడి తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు నేత్ర దర్శనము ఉంటుంది, రేపు సాయంత్రము. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మేము రేపు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా రేపు నేత్ర దర్శన కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీడియా సోదరులు కూడా మీరు వచ్చినట్టయితే మరి ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించవచ్చు. మంచి కార్యక్రమం కాబట్టి మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కూడా రావాలని కూడా మేము ఇన్వైట్ చేయబోతున్నాం. రేపు మళ్ళీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పొద్దున అక్కడ పెడతాము. ఆ ప్రెస్ మీడియా ద్వారా కూడా రేపు చెప్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నర్ గారిని ఆహ్వానించగానే వారు అంగీకరించినందుకు మా ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అది ఎవ్రీ ఇయర్ జరిగేదే. కాకపోతే ఈసారి అందరు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, గ్లోబల్ వార్మింగ్ దృష్టిలో ఉంచుకొని అందరు కూడా ఈకో ఫ్రెండ్లీ పెట్టారు కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో ఇంటికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పు, కిలో చక్కెర, 2 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల ఉల్లిపాయలు ఇస్తామన్నారు. వరద ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని చెప్పారు. పాలు, నీళ్లు, ఆహారం అందజేస్తామన్నారు. సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని వివరించారు. ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం, అదే సమయంలో 1 కేజీ పప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకొక పక్కన పొటాటో 2 కేజీలు, టొమాటో ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం. ఇవి ఒక ప్యాకేజీ కింద. చక్కెర 1 కేజీ ఇస్తున్నాం. 5 వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజ్ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం. ఇప్పటి వరకైతే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ, పాలు కానీ, భోజనం కానీ, మంచినీళ్లు కానీ, అదే మరి వీలైతే పళ్ళు అయితే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం. ఇవైతే రేపంతా కూడా ఇస్తాం. రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు. అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, లంచ్ ఇచ్చి, నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లో ఇచ్చేస్తాం. ఎల్లుండి మాత్రం 50%కే సర్వ్ చేస్తాం. 50%కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం. వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు. ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి వాళ్ళకి ఇబ్బంది ఉంది, తడిచిపోయి ఉంటారు, అవి రీఫిల్ చేయాలి. అదే మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి. అవి వాళ్ళు చేసుకుంటారా, డిపార్ట్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం. బుడమేరు ఉధృతి కారణంగా పడిన గండ్లకు తోడు ఏలూరు కాలువ వరద ప్రభావం గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలను జల దిగ్బంధంలోకి నెట్టింది. గూడవల్లి, కేసరపల్లి, జక్కుల నెక్కలం, సావరగూడెం తదితర గ్రామాలను వరద చుట్టుముట్టింది. విజయవాడ, గన్నవరం జాతీయ రహదారిపై మంగళవారం వరద నీరు ప్రవహించగా మరుసటి రోజు నీరు తగ్గింది. ఇంకా వరద పోటు పొలాలు, నివాసాలను ముంచెత్తుతూనే ఉంది. దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు మంత్రి చెప్పారు. వరద ఉధృతి తగ్గడంతో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఖమ్మం నగరంలోని 10 డివిజన్లలో దెబ్బతిన్న మొత్తం 7,480 ఇళ్ల వద్ద 25 జేసీబీలు, 50 ట్రాక్టర్లు, 75 వాటర్ ట్యాంకర్లు, 8 అగ్నిమాపక యంత్రాలతో శానిటేషన్ పనులు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు 600 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బాగా దెబ్బతిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి 10 డివిజన్లతో పాటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సందర్శించడంతో పాటు అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య శానిటేషన్కి సంబంధించింది. ఆ 10 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున బురదమయం అయిపోయి నదిలో వచ్చినటువంటి అంత తుక్కు తొట్ర మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం, ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి. ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ఇళ్ళు వాటర్ లెవెల్ తగ్గంగానే ఇంట్లో శుభ్రం చేసుకోవటం కోసం ఆ సామాన్లు అన్నీ కూడా రోడ్ల మీద పడేశారు. నిన్న మొన్న పెద్ద ఎత్తున 1000 మందిని వరంగల్ నుంచి, నల్గొండ నుంచి, పంచాయతీల నుంచి కలెక్టర్ గారు మొత్తాన్ని పూల్ చేసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా ఒక 100 ట్రాక్టర్లు, ఒక 50 జేసీబీలు, ఒక 70-80 వాటర్ ట్యాంకర్లు, ప్రతి డివిజన్లో 5-10 వెహికల్స్ పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు. మంచినీళ్లను పునరుద్ధరించారు, విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు. ఈ రోజు వరకు కూడా ఎంతమందికి భోజనాలు కావాలన్నా అటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్కాన్ వాళ్ళని అడిగాము, సత్యసాయి వాళ్ళని అడిగాము, ట్రస్టులను, విబిసిలను అడిగాము. చాలామంది భోజనం ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదు అనేటటువంటి ప్రశ్న లేకుండా రాత్రి వరకు, ఈ రోజు వరకు కూడా భోజనాలు చేస్తున్నారు. ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం. అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ కానీ, ఖమ్మం పట్టణంలో ఉన్నాయి కానీ, ప్రజలకి ఆ ఇంట్లో ఇంకా వంట వండుకునే పరిస్థితి నార్మల్సీ వచ్చేదాకా ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం. దానికి ఇబ్బంది లేదు. వండుకుంటాను అనుకునే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులతో పాటు అన్ని బట్టలతో పాటు పాలతో పాటు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. అవసరమైతే మళ్ళీ 2వ టర్మ్లో కూడా ఇచ్చేయమంటారు. నిత్యావసర వస్తువులకి బార్ లేదు. ఈ 10 కేజీలతో పాటు వాళ్ళు సెటిల్ అయిపోతారనేది కాదు. ఇంకా ఆ కుటుంబంలో బాధ ఉందనుకోండి, ఇంకా నిరుపేదలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పని దొరకట్లేదు అనుకోండి, కలెక్టర్ గారికి చెప్తున్నా 2వ ట్రిప్లో కూడా ఇచ్చేయండి అవసరమైతే. ఈరోజు అందరికీ చేరతాయి. రేపటి నుంచి కూడా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా నది పక్కలో ఉన్నటువంటి చిన్న సందుల్లో, చిన్న గొంతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇల్లు ఇంకా నార్మల్సీకి రావాలంటే ఇంకా కొద్దిగా సమయం పట్టవచ్చు. తడిసిపోయింది. కరెంటు మీటర్లు పెట్టాలి. అదే మీటర్లకు పెడితే షాక్ వచ్చే పరిస్థితి ఉంది. కరెంట్ అందరి ప్రాంతాలకు ఇచ్చాం కానీ మరీ తడిసిపోయి ముద్దయిపోయినటువంటి ఇళ్ళకి ఇస్తే ఆ గోడలకు మళ్ళీ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చూసి ఇవ్వమని చెప్పి ములుగులోని మేడారం, తాడ్భాయి అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నేలకొరిగిన ఘటనపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క కోరారు. ఆ ప్రాంతంలో తిరిగి మొక్కలు నాటేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ సిడుగాలిలో బీభత్సాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కొండపర్తి గ్రామంపై కొంతమేర ప్రభావం చూపిందని, కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము. కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే
ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం వేస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తుగా కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది ఏటునాగర్. మజ్లిస్ పార్టీ ఆనందం కోసమే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదా అని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట ఆత్మగౌరవానికి సెప్టెంబర్ 17 ప్రతీక అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవంగా విమోచన దినంగా ఎందుకు జరపడం లేదో చెప్పాలన్నారు. అసలు అధికారికంగా నిర్వహించాలనే ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బ్యానర్ లో మరి కొత్త తోరణాన్ని, కొత్త లోగోని మరి ఆవిష్కరించారు. ఆ లోగోలో మరి కాకతీయ తోరణాన్ని తీసేయడం చాలా బాధాకరం. మరి కాకతీయ తోరణం ఈ లోగోలో ఎందుకు లేదు? ఇది అఫీషియల్ లోగోనా? మరి అఫీషియల్ లోగో ఇది ఎప్పుడు మీరు ఆవిష్కరించారు? మరి ఇది ఇప్పటి నుంచి ఇదే మరి అఫీషియల్ లోగోగా మీరు ఏమన్నా మరి చేయబోతున్నారా? దాంట్లో మరి ఎందుకు కాకతీయ తోరణాన్ని తీసేసి ఈ లోగోని పెట్టాల్సిన కారణం ఏంది? దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. మరి మున్సిపల్ కార్పొరేషన్ చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా, మరి అది అఫీషియల్గా మీరు చేసిందా? మరి ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరుపుకోబోతుందా? అఫీషియల్గా జరుపుకోబోతే దీన్ని ఎప్పటికల్లా ప్రకటిస్తారు? లేని పక్షంలో మరి సమాజానికి మరి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా, తెలంగాణ సమాజానికి వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీనికి సెలక్షన్ కమిటీ ఉంటుంది. అది సెలక్షన్ కమిటీకి ముస్లింలు వేరు, హిందువులు వేరు అనే రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు. మరి అది రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి దానికి మేమే చెప్తాం. థ్యాంక్ యూ. కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, వ్యవస్థలో ఉంటుంది. ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించామో, ఎంపీలను గెలిపించామో బాధపడుతున్నారు. చూడండి, రెండు అంశాలు. కేంద్రం వెంటనే ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అదే మాదిరిగా నేషనల్ డిజాస్టర్ టీమ్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి, కేంద్ర బృందాలు పనిచేస్తూ ఉన్నారు. 2 కేంద్ర బృందాలు, 2 సర్వే టీములు కూడా పనిచేస్తూ ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ టీము ఫోర్స్ పూర్తిగా పనిచేస్తూ ఉన్నది. ఆల్రెడీ 1,300 కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్, స్టేట్ నేషనల్ డిజాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది ఖర్చు పెడితే ఇంకా తక్కువైతే డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చనిపోయినటువంటి వాళ్ళకు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా కేంద్రం ప్రకటించింది. కేంద్రం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ తోటి అక్కడ ఉన్నటువంటి అంశాలు తెప్పించుకొని, ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చి అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వేస్ట్, జగన్ బెస్ట్ అని వరద బాధితులు అంటుంటే బాబుకి కడుపు మండుతోందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వరదలకు కారణమని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు పచ్చ మీడియా అబద్దాలు రాస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చిన విపత్తును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు, కేబినెట్ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా, మతి భ్రమించిందా, వయసు రీత్యా ఏదన్నా కొత్త వ్యాధి సోకిందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈరోజు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే, ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా ఉంచినటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి
ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం. నువ్వే నేనే అంటున్నావు, నేనే తిరుగుతున్నా, నాకు అనుసరణలోనే నేనే చేస్తానంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే, వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే, ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోయిందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. బాధితుల మాటలు వింటుంటే 4 రోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతోందని అన్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదని తెలిపారు. రోజుల తరబడి మంచినీళ్లు కూడా అందలేదని, ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయి వెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్లలో మునిగిపోయారు. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించిన
ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. భారత్ బ్రూనై భాగస్వామ్య దిశానిర్దేశంపై చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమ, ఫార్మా, ఆరోగ్యం, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంధన రంగంలో ఎల్ఎన్జీ, అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ పై శిక్షణ, వైమానిక కనెక్టిపై సుదీర్ఘంగా చర్చించాం. నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చిన సుల్తాన్ కు ధన్యవాదాలు. బ్రూనై వావాసన్ 2035 విజన్ అద్భుతం. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో మీరెంతో కీలకమని అన్నారు. दोनों देशों के सदियों पुराने संबंधों का एहसास हर पल हम अनुभव कर रहे हैं. योर मैजेस्टी, इस साल ब्रुनेई की आजादी की 40वीं वर्षगांठ है. आपके नेतृत्व में ब्रुनेई ने परंपरा और निरंतरता के लिए एक महत्वपूर्ण संगम के साथ प्रगति की है. ब्रुनेई के लिए आपका वावासन 2035 विजन सराहनीय है. 140 करोड़ भारतीयों की ओर से मैं आपको और ब्रुनेई के लोगों को बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, भारत और ब्रुनेई के बीच गहरे ऐतिहासिक और सांस्कृतिक संबंध है. इस साल हम अपने राजनीतिक संबंधों की 40वीं सालगिरह मना रहे हैं. इस अवसर पर हमने निर्णय लिया है कि अपने संबंधों को एनहांस पार्टनरशिप का दर्जा देंगे. हमारी साझेदारी को स्ट्रैटेजिक दिशा देने के लिए हमने सभी पहलुओं पर व्यापक चर्चा की. हम आर्थिक, वैज्ञानिक और रणनीतिक क्षेत्रों में अपने सहयोग को मजबूत करने के लिए प्रतिबद्ध है. हमने कृषि, उद्योग, फार्मा और स्वास्थ्य के साथ साथ फिनटेक और साइबर सिक्योरिटी में आपसी सहयोग पर बल देने का निर्णय लिया है. ऊर्जा क्षेत्र में हमने एलएनजी में लॉन्ग टर्म सहयोग की संभावनाओं पर चर्चा की. रक्षा क्षेत्र में सहयोग को बढ़ाने के लिए हमने रक्षा उद्योग, प्रशिक्षण और क्षमता निर्माण की संभावनाओं पर सकारात्मक विचार किए. अंतरिक्ष के क्षेत्र में अपने सहयोग को सुदृढ़ करने के लिए हमने सैटेलाइट डेवलपमेंट, रिमोट सेंसिंग और ट्रेनिंग पर सहमति बनाई है. दोनों देशों के बीच कनेक्टिविटी के लिए తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం రహస్య దంపతులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కిరణ్ అబ్బవరంతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.